మీకు ఒక అంశాన్ని చెప్తాను. గజ్వేల్ నియోజకవర్గంలో మీరు అన్నట్టుగా దళితుల భూముల్ని గుంజుకొని, అంటే ఒక పర్సన్ సంబంధించిన కొన్ని గుంటలు 2 ఎకరాలు 2 గుంటలు 3 గుంటల భూమి ఉంటే ఆ భూమిని లాక్కొని అందులో రైతు వేదిక నిర్మాణము చేపడితే ఆ రైతు దళితుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. కనీసం సర్పంచ్ మీద కేసు లేదు, ఎందుకు జరిగింది లేదు. ఇప్పుడు ఎక్కడ దాన్ని ఊసేలేదు. అంటే దళితుల భూములు అన్ని కూడా గుంజుకుంటున్నటువంటి పరిస్థితి అలా స్పష్టంగా కనబడతా ఉంది. మనం ఇంకొకటి గమనిస్తే, మీరు మున్సిపల్ కమిషనర్ గా కూడా చేసినారు, మీరు మంచి ఉన్నత విద్యావంతురాలు, మీరు అనేక అంశాలని పరిశీలించినారు. హైదరాబాద్ నగరం చుట్టూ కొన్ని వందల ఎకరాలు, వేల ఎకరాల భూములు సర్వేక భూములు కానీ, లేకపోతే గ్రామ కట్టడం కోసం వదిలినటువంటి భూములు కానీ, ప్రజా అవసరాల కోసం వదిలినటువంటి భూములు కానీ, అప్పుడు నిజాం గవర్నమెంట్ ఉన్నప్పుడు అనేక రకాల భూముల్ని ప్రజల అవసరాల కోసం వదిలిపెట్టినటువంటి స్థల భూములన్నింటినీ కూడా ఇప్పుడు ప్రభుత్వం తమ భూములుగా పేర్కొంటూ అమ్మేసుకున్నటువంటి పరిస్థితి కనబడతాం. దీన్ని ఎట్లా చూడాలి? ఈ విధానాన్ని మనం ఆపడానికి ఏమైనా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? హైదరాబాద్ అంటే ఒకప్పుడు మంచి పచ్చటి అంటే చెరువులు, మంచి పచ్చటి పొలాలు ఉన్నటువంటి పరిస్థితి. ఎన్ని చెరువులు కుంటలు హైదరాబాద్ లో మనం చూసాం సార్. ఈరోజు అన్ని మాయమైపోయినాయి. ఎట్లా మాయమైపోయినాయి? వీళ్ళ కబంధ ఆస్థానాల్లో ఈరోజు అవి భూ కబ్జాలదారులు లేదా టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల కబంధ ఆస్థానాల్లో ఈరోజు చెరువులు కుంటలు అన్ని మాయమై వాళ్ళ ఆస్థానాల్లో బహుళ అంతస్తుల నిర్మాణం, పెద్ద ఎత్తున నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వమే ఈ రోజు ప్రభుత్వ పెద్దలే ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వ పెద్దలే వాళ్ళే ఈ రకమైనటువంటి వ్యవస్థను నిర్వహిస్తున్నప్పుడు సామాన్యుడికి ఎక్కడ న్యాయం జరుగుతుంది సార్? ముఖ్యంగా సామాన్యులు వదిలేసేయండి, పేద ప్రజలు అంటే దళితులు, నువ్వు 3 ఎకరాల భూమి ఇస్తున్నావు. 3 ఎకరాల భూమి ఇవ్వడానికేమో నీకు భూమి దొరకదు. అదే పేదవాడికి ఏదైనా ఇల్లు కట్టియడానికేమో భూమి దొరకదు. కానీ ఈ వ్యాపార సంస్థలకి, వ్యాపారస్తులకి మీరు మీ మీ బిల్డింగ్ల కోసమేమో భూములు దొరుకుతాయి. అప్పనంగా 100 రూపాయలు. హైదరాబాద్ లో ఎక్కడైనా 100 రూపాయలకి గజల స్థలం దొరుకుతుందా సార్? ఎవరైనా నమ్ముతామా? 5 లక్షల రూపాయలకి వీళ్ళు ఈరోజు భవన సంబంధించినటువంటి ల్యాండ్ తీసుకున్నారంటే ఏ రకంగా ఈరోజు ఉందో మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఆ పార్టీలో అంటే టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి గ్రామ స్థాయి నాయకుడి దగ్గర నుండి ఈరోజు రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు అందరూ కూడా కబ్జాలలోనే ఉన్నారు. చెరువుల చుట్టూ ఉన్నటువంటి భూములు, లేదా దళితులకు ఇచ్చినటువంటి భూములు, దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు, ఇవన్నీ కూడా వీళ్ళు పెద్ద ఎత్తున ఈరోజు కబ్జాలలో తీసుకోవడం, వాటిని బిల్డింగులు చేయడం, లేదంటే రియల్ ఎస్టేట్ చేయడం.